విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి సాయి తేజకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజ్ ముందు నిరసన చేపట్టిన వారు కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాలాసేపు ఆందోళన చేపట్టిన వారు చివరికి కాలేజ్ గేటు తాళం పగలగొట్టి మరీ లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. న్యాయం చేయకపోతే భవనం పైనుంచి దూకేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు విద్యార్థులు. అయితే లెక్చరర్ వేధింపుల కారణంగానే సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు అని కూడా సాయి తేజ కుటుంబంతో పాటు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి విచారణకు కూడా డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. అనిల్, చెప్పండి, విద్యార్థుల డిమాండ్లు ఏంటి? సరైన విచారణ కానీ లేదంటే తదుపరి జరగాల్సిన చర్యలు కానీ చేపట్టలేదా? ఏమంటున్నారు విద్యార్థుల కుటుంబ సభ్యులు, అదేవిధంగా అక్కడున్న స్థానికులు కానీ? బిందు, సాయి తేజ మరణించి రెండో రోజు గడుస్తుంది. ఆందోళన కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఇటు విద్యార్థి సంఘాలతో పాటు సాయి తేజ కుటుంబ సభ్యులు, అదే సహచర విద్యార్థులంతా కలిసి పెద్ద ఎత్తున సమతా కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు. ఒకనొక దశలో తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. విద్యార్థులకు అలాగే పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళినటువంటి విద్యార్థులు న్యాయం చేయకపోతే భవనం పైనుంచి దూకేస్తామని హెచ్చరించారు. రెండో రోజు ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ఇటు అధికారులు గాని, పోలీసులు గాని ఏమాత్రం చొరవ చూపించలేదనేది అర్థమవుతా ఉంది. సాయి తేజ తమ్ముడు సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థ్ భవనం పై నుంచి దూకేస్తానని చెప్పి హెచ్చరించడం జరిగింది. తక్షణమే కలెక్టర్ రావాలి, వచ్చి ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించడంతో పాటు తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే బంధువులు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అంతా కూడా ఆందోళనకు దిగారు. అయితే వారి ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికాయి. సాయంత్రం నుంచి కూడా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పెద్ద ఎత్తున సమతా కాలేజ్ అంటే సాయి తేజతో చదువుకుంటున్నటువంటి సహచర విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర కాలేజీల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కూడా అక్కడే బైఠాయించి ప్రభుత్వ తీరుకు, అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేపట్టారు. తక్షణమే వేధింపులకు గురి చేసినటువంటి లెక్చరర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కూడా ఉంది కనుక యాజమాన్యంపై కూడా సమగ్ర విచారణకు ఆదేశించారు. భవనం పై నుంచి దూకేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. వేధింపులకు పాల్పడిన లెక్చరర్ పైన, యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ అనిల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.